హాయ్ అండి. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి, అందుకే నేను తెచ్చుకున్నాను. ఒకటి చట్నీకి, ఒకటి ఇలా అంటే కొద్దిగా మాగింది తెచ్చుకున్నానండి తిందామనేసి. ఇది చాలా బాగుంటుంది. మనకి కట్ చేసుకొని కొద్దిగా అందులో ఉప్పు కారం వేసుకొని తింటే భలే బాగుంటుందండి. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇలాగా కంపల్సరీగా ఒక్కటన్నా తింటాను. కానీ ఎక్కువ తినడం వల్ల కూడా హీట్ అవుతుంది. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మనకి పైన చెట్లు ఉన్నాయి కదండి, చెట్లు కొద్దిగా పురుగు చిన్న చిన్న పురుగులు అండి. ఎట్లా అంటే బ్లాక్గా వచ్చేసి దానికి అతుక్కొని పోయి ఉంటాయి. దానివల్ల మొక్కలన్నీ చెడిపోతున్నాయండి. అలాగని నేను వచ్చేసి ఒక చిట్కా ట్రై చేశాను. అది వచ్చేసి మామూలుగా ఇది వేపాకు ఉంటుంది కదండి, ఆ వేపాకు ఆకులు తీసుకొని మిక్సీకి వేసానండి. మిక్సీకి వేసి అందులో వాటర్ పోసేసి మామూలుగా స్ప్రే చేస్తారు కదా, ఆ బాటిల్లో వేసేసి నేను నిన్న స్ప్రే చేశాను. చనిపోతాయి అనేసి ట్రై చేసాం. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఒకవేళ మనకి ఇలాగ బ్లాక్వి కొద్దిగా అందుకే మామూలుగా ప్లాంట్లకి అతుక్కొని పోయి ఉంటాయి. దానివల్ల గ్రోత్ ఉండదు ప్లాంట్. కొద్దిగా చిక్కుడుకాయకి పడతాయండి. చిక్కుడుకాయకి చిన్న చిన్న బ్లాక్గా వచ్చేసినాయి. అదైతే పూత పెడుతుంది, అది అక్కడ రాలిపోతుంది. అందుకనే అలా ట్రై చేశాను నేను. మీకు కావాలంటే చేసుకోండి. అది రిజల్ట్ అయితే ఉంది. మీరు ఇలా చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇక్కడ మ్యాంగో వచ్చేసి ఇలా కట్ చేస్తున్న ఫ్లవర్ లాగా రావాలనేసి. బయట అయితే బండి వాళ్ళు అయితే చక్కచక్క కట్ చేసి మనకి ఉప్పు కారం వేసి చేతిలో పెడతారు. చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే నేను కూడా ఇలా ట్రై చేశాను. ఉప్పు కారం వేసుకొని అది వస్తుందా లేదా అనేసి ఇలాగ ట్రై చేసుకున్నా. సాల్ట్ కారం వేసేసాను. ఇంకోటి వచ్చేసి ఫేస్కి వచ్చేసి నేను ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదండి, నేను కాలేజీ వెళ్ళే టైంలో నుంచి నేనైతే పసుపు, అందులో కొద్ది శనగపిండి, పెరుగు కానీ పాలు కానీ కలిపేసి నేను అప్లై చేసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు టైం ఉండట్లేదు అనేసి నేను చేసుకోను. అంటే చేసుకుంటే ఎప్పుడైనా ఒకసారి అలా కూడా ట్రై చేయండి, ఫేస్ బాగుంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి టమాటో అండి. టమాటోకి కూడా పసుపు పూసి ఫ్రీగా ఉన్నప్పుడు అలా కూర్చొని కొద్దిగా ఫేస్కి రబ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. రిజల్ట్ బాగుంటుంది. అది కూడా కొద్దిగా ట్రై చేయండి, బాగుంటుంది. లేడీస్కి అయితే ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంత డబ్బు వేస్ట్ చేసుకునే కంటే ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వచ్చేసి కొంచెం చెప్తానండి. ఇంకోటి, కాళ్ళు అయితే పగిలిపోయి అంత చీలి అందులో డస్ట్ అంతా ఉంటుంది. కాబట్టి మనం ఒక పెద్ద టబ్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిసేపు ఒక పావు గంట పెట్టుకుంటే చాలు. పెట్టుకొని ఏదన్నా ఈ బ్రష్తోన క్లీన్ చేసుకోండి. డస్ట్ మొత్తం పోతుంది, క్లీన్ అవుతుంది. కాలు మొత్తము మనకి పాదము చాలా నీట్గా ఉంటుంది. లేడీస్కి అయితే తిరుగుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు కాబట్టి మనకి ఎక్కువగా పగుళ్ళు ఉంటాయి, వాటర్లో నానుతుంటాము. కాబట్టి ఇలా చేసుకోండి, బాగుంటుంది. రిజల్ట్ అయితే బాగుంటుంది. నేనైతే చేస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడైతే మ్యాంగో రెండోది తింటున్నానండి, మీకు చెప్పుకుంటూనే. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మ్యాంగో. ఇందులో సరిపోలేదనేసి మరీ కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా కారం అంటే నాకు చాలా ఇష్టము. కారము సాల్ట్ వేసుకొని ట్రై చేస్తున్నా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.